నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో పీరియడ్స్లో నేను చేసుకునే పనుల కోసం చెప్తూ అలా చెప్పడానికి కారణం ఏమిటో మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తానని చెప్పాను కదండి. అలాగే రీసెంట్గా తొలి ఏకాదశి వచ్చింది కదండి. ఆ రోజే అనుకోకుండా మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. పీరియడ్స్ వీడియోకి క్లారిటీ ఏంటో, చెల్లి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. రీసెంట్గా వచ్చిన తొలి ఏకాదశి రోజున అత్తయ్య పాల తాలికలు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టిందండి. మనం జరుపుకునే ప్రతి పండగ వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ పండగ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించే కంటే మనకి తెలిసిన రీతిలోనే మనం చేసుకునే పద్ధతిలోనే చేయడానికి ట్రై చేయాలి తప్ప మొత్తానికి చేయడం అవసరమా అని చేయడం మాత్రం మానేయకూడదని నా అభిప్రాయం. నిజానికి నాకైతే నా పెళ్లి కాకముందు సంక్రాంతి పండగ తప్ప ఇక ఏ పండగల గురించి కూడా సరిగా తెలియదండి. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా ట్రైబల్ ఏరియా. అమ్మకి అమ్మమ్మకి కూడా పండగల గురించి సరిగా ఏమీ తెలీదు. అలా నేను పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి నాకు పండగల గురించి సరిగా తెలియదండి. కానీ పెళ్ళయ్యాక అత్తయ్య వాళ్ళు జరుపుకునే పండుగలను బట్టి నేను కూడా తెలుసుకొని చేసుకుంటున్నాను. తొలి ఏకాదశి రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టే పాల తాలికలు చేయడం నాకు రాదండి, అత్తయ్యే చేసింది. దీనికోసం ఫస్ట్ నీళ్లు మరిగిన తర్వాత పచ్చి శనగపప్పు వేసి కొంతసేపు ఉడికిన తర్వాత పాల తాలికలు వేసుకొని తర్వాత పాలు, సరిపడా బెల్లం తురుము, కొబ్బరి తురుము వేసి ఈ పాల తాలికలు తయారు చేసింది. ఈ పాల తాలికల్ని మేము ఆరది అంటామండి. హారది అంటే అందరికీ అర్థం కాకపోవచ్చని పాల తాలికలు అంటున్నాను. ఇలా తయారు చేసిన హారతిని అత్తయ్య దేవుడికి నైవేద్యంగా పెట్టేసింది. హారతి కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది కదండి. అత్తయ్య కొంచెం గట్టిగా చేసింది. అయితే హారతి ఇలా అయినప్పుడు తినేటప్పుడు పాలు కలుపుకొని తింటే సరిపోతుంది. అత్తయ్య చేసిన హారతిలో కొంచెం తీసి బాక్స్లో పెట్టాను చెల్లికి పట్టుకు వెళ్దామని. అయితే ఆ రోజు అత్తయ్య పాల తాలికలు కావాల్సినవన్నీ తయారు చేసేలోపు నేను టిఫిన్ తయారు చేసేసి వంకాయ మామిడికాయతో కూర వండేసి వంట కూడా చేసేసాను. ఆ రోజు ఉదయం ఒక పని మీద బయటకు వెళ్ళామండి. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసేసి చెల్లి వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ఆ రోజు పిల్లల స్కూల్కి కూడా సెలవేనండి, అందుకని పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాము. ఇక వీడియోలోకి వస్తే ప్రీవియస్ వీడియోలో పీరియడ్స్ గురించి చెప్తూ ఆ టైంలో కూడా నా పరిస్థితి ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకున్నాను కదండి. దానికి మీరందరూ నన్ను చాలా బాగా అర్థం చేసుకొని మీ మంచి మంచి కామెంట్స్తో నన్ను సపోర్ట్ చేస్తూ నాకు మంచి సలహాలు కూడా ఇచ్చారు. నెగిటివ్గా ఆలోచించకుండా మీ మంచి మనసుతో అర్థం చేసుకొని కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. జనరల్గా లేడీస్కి సంబంధించిన పీరియడ్స్ గురించి వీడియోస్ చేయాలంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో కొంతమంది పెట్టే నెగిటివ్ కామెంట్స్ వల్ల లేడీస్ అలాంటి వీడియోస్ చేయడానికి భయపడతారు. నేను కూడా అలా అనుకునే చేశాను. అయితే నేను ఆ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే పీరియడ్స్లో కూడా రెస్ట్ లేకుండా కష్టపడే వారిలో నేను మాత్రమే కాదండి, అలా చాలామందే ఉన్నారు. నేను నా వీడియో ద్వారా 10 మందిలో ఒక్కరైనా మంచిగా అర్థం చేసుకొని ఇంట్లో లేడీస్కి హెల్ప్ అవుతారనే ఉద్దేశంతో కూడా నేను ఆ వీడియో చేశానండి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ చేసినా చేయకపోయినా ఎవరో వచ్చి ఏదో చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మన పని మనం హ్యాపీగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మా ఇంట్లో ఏ విషయంలోనైనా సరే నాకు సపోర్ట్ చేసేది అంతంత మాత్రమేనండి. ఇది మీకు మాటి మాటికి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకి ఏదైనా చెయ్యాలని సాధించాలని ఉంటే దానికి ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా ఓర్పుతో, సహనంతో, పట్టుదలతో మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ మనకున్న గోల్ని రీచ్ అవ్వాలి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏదైనా సరే ఫస్ట్ మనం స్ట్రాంగ్గా ఉండాలండి. మన ఆడవాళ్ళకి ఎన్నో బాధ్యతలతో పాటు ఇంట్లో పనులు కూడా ఉంటూనే ఉంటాయి. కోడలిగా, భార్యగా, అమ్మగా ఎవరికి చేసి పెట్టవలసినవి వాళ్ళకి అన్ని టైం చేసి పెట్టాలి. ఇవన్నీ చేసిన తర్వాతే మనకిష్టమైన పని మీద మనం ఫోకస్ చేయాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి
ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి తిరిగి మళ్ళీ నిద్రపోయే వరకు ఫ్యామిలీ కోసం మన వంతుగా మనం అన్నీ చేసి పెట్టినా సరే మనకంటూ ఒక గుర్తింపు ఉండదని, అలాంటప్పుడు మనం ఎలాంటి టెన్షన్ పడకుండా ఆ టైంలో మనకిష్టమైన పనిని మనం చేసుకోవాలి. పెళ్ళికి ముందు మనం ఎన్నో ఊహించుకుంటాం, కానీ పెళ్ళైన తర్వాత అన్నీ మనం ఊహించుకున్నట్టుగానే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కసారి టికెట్ తీసుకొని బస్సు ఎక్కిన తర్వాత జర్నీ చేసినా చేయకపోయినా టికెట్ తీసుకున్న డబ్బులు తిరిగి రానట్టే పెళ్ళి కూడా అంతే కదా. మా ఇంట్లో నా ఇష్టాలకు నా ఆలోచనలకు నాకు అనుకూలంగా లేకపోయినా మా వాళ్ళకి నచ్చినట్టుగానే ఉంటూ నాకు నచ్చిన లైఫ్ని కూడా నేను లీడ్ చేస్తున్నాను. మనకి నచ్చినవన్నీ మన వాళ్ళతో షేర్ చేసుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉన్నా వినే ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండదు. అలాంటప్పుడు మనకి ఒంటరి అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ మనకి రాకుండా ఉండాలంటే ఇంట్లో మనకి నచ్చిన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. నేనైతే మొక్కలు కోళ్ళు చాలా ఇష్టంగా పెంచుతానండి. అలాగే బర్డ్స్కి ఫుడ్ పెడుతూ ఉంటాను. ఆ ఫుడ్ అవి వచ్చి తింటూ ఉంటే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు రాజీ పడుతూ ఏదో ఒక టెన్షన్ పడే కంటే మన వాళ్ళకి మనం ఎలా ఉంటే నచ్చుతుందో అలానే ఉంటూ ఓర్పుగా ఉండడం అలవాటు చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇంట్లో ఏదైనా చిన్న గొడవ పడినప్పుడు ఆ టైంలో మనం కొంచెం మౌనంగా ఉంటే ఆ రోజు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. లేదు కాదు అని గొడవ పెద్దది చేసుకుంటే ఆ రోజు అసలు ప్రశాంతంగానూ ఉండదు, నిద్ర కూడా అస్సలు పట్టదు. అందుకే మనం ప్రశాంతంగా ఉండాలంటే రాజీ పడకుండా సైలెంట్గా ఉండడమే అలవాటు చేసుకోవాలి. మన ఆడవాళ్ళకి అన్నింటికంటే కావాల్సింది కాస్త ప్రేమ. బయట నుంచి ఇంటికి వచ్చిన శ్రీవారు తిన్నావా ఉన్నావా అని అడిగితే చాలనుకుంటాం, కానీ అలాంటివి కూడా మనకి కష్టమే. మనం ఎలా ఉంటే బాగున్ను అని అనుకుంటామో అవి మనకి దొరకనప్పుడు వాటి గురించి ఆలోచించడం మానేసి జెర్సీ మూవీలో ట్రైన్ వెళ్ళేటప్పుడు హీరో నానిగారు అరిసినట్టు గట్టిగా అరవాలని ఉన్నా అరవకుండా కూల్గా బ్రహ్మానందం గారి కామెడీ సీన్సో లేదా మీకు ఏ పని ఇష్టమో ఆ పని చేసుకోవడం బెటర్. నేనైతే మా వారికి మజ్జిగో మంచినీళ్ళో ఇచ్చేసి మా పంకజం అక్కయ్యకి కాల్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకుంటాను. పంకజం అక్కయ్య తర్వాత నా కష్ట సుఖాలు చెప్పుకునేది మీతోనేనండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే పంకజం అక్కయ్య పరిచయం అయింది. పంకజం అక్కయ్య అంటే ఎవరో అనుకునేరు. నా ప్రతి వీడియోకి ఫస్ట్ కామెంట్ తనదే ఉంటుందండి, అదే పక్కింటి పంకజం. తనతో పాటు మీలో కూడా నన్ను చాలామంది ఫ్రెండ్గా కూడా భావిస్తున్నారు. మీతో ముందు ముందు చాలా విషయాలు చెప్పుకోవాలండి. అలాగే నాలాగే చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళ వీడియోస్ చేసుకుంటూ నన్ను కూడా సపోర్ట్ చేసేవాళ్ళు మీలో చాలామంది ఉన్నారండి. మీకు కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రీవియస్ వీడియోలో వాకిట్లో నాప్రాయి వేయించుకోమని, కంకర వేయించుకోమని, ఇసుక వేయించుకోమని లేదా ఫ్లోరింగ్ అయినా చేయించుకోమని చాలామంది సజెషన్స్ ఇచ్చారండి. మేము ఉండేది ఉమ్మడి స్థలం అండి. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. ఒక మొక్క వేస్తేనే నచ్చని వాళ్ళు మాది కాని దాంట్లో అవన్నీ చేస్తే ఊరుకోరు కదండి. మా ఇంటి దగ్గర ఉన్న స్థలం ఎవరి స్థలం వాళ్ళు పనిచేసుకునే వరకు ఏ పని చేయించుకోవాలన్నా కష్టమేనండి. కోట్లు ఉన్న కుబేర్లకే ఆస్తి పంపకాల్లో విభేదాలు వచ్చాయి. అలాంటిది పల్లెటూరులో ఉండే మాలాంటి వాళ్ళకి అంతకంటే ఎక్కువే ఉంటాయి కదండి. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు కదా. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. మాలాంటి వాళ్ళకి ఎండు చేపలు ఎండు రొయ్యలు ఇష్టం కాబట్టి మేము ఇవే కొనుక్కొని తింటాం. మా పంకజం అక్కయ్య లాంటి వాళ్ళకి ఇవి తినడం నచ్చదు కాబట్టి వాళ్ళు తినరు. ఇలా ఎవరిష్టం వాళ్ళది. చాలామంది ఏమనుకుంటారంటే పల్లెటూరు జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందని. ఆ ప్రశాంతత ఎత్తైన కొండలు, చెట్టు చేమ, గువ్వు గూడు, పచ్చని పంట పొలాలు, పాడి పశువులు, పంట కాలువలు, వీచే చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు వల్ల, అందమైన ప్రకృతి సోయగం వల్ల, పల్లెటూర్లలో టెక్నాలజీ డెవలప్మెంట్ కాకపోవడం వల్ల మాత్రమే కానీ మనుషుల వల్ల అయితే ప్రశాంతత పోవడమే కానీ ఉండడం జరగదని నా అభిప్రాయం. ఈరోజు ఈ వీడియో మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. ఏంటి సుమా ఈరోజు డిఫరెంట్గా మాట్లాడుతుంది అని. నేను ఎలా మాట్లాడినా నా లైఫ్లో నేను ఎన్నో ఎక్స్పీరియన్స్ చేసి నా లైఫ్లో నేను నేర్చుకున్న గుణపాఠాలే మీకు చెప్తున్నానండి. మనకి గోరుముద్దలు తినిపిస్తూ ప్రతి విషయాన్ని ప్రేమతో బుజ్జకిస్తూ ఎవ్వరూ ఏమీ చెప్పరండి.
మనకి ఏం కావాలో, ఎలా ఉంటే నచ్చుతుందో, మన చుట్టూ ఉండే వాతావరణాన్ని మనకి కావలసినట్టుగా మనమే డిజైన్ చేసుకోవాలి. ఓకేనండి, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి సరదాగా కొంతసేపు చెల్లితో స్పెండ్ చేసి తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేసామండి. వచ్చేటప్పుడు చెల్లి దగ్గర నుండి ఒక కోడిపెట్ట, గుడ్లు కూడా తెచ్చుకున్నానండి. మీరు ఒక వీడియోలో కోడిపెట్ట గుడ్డు పెట్టడానికి ఇంట్లోకి రావడం చూశారు కదండి. ఆ పెట్ట చనిపోయిందండి. అంటే మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది కదండి. రోడ్డు మీద వెళ్ళే వెహికల్ పెట్టని గుద్దేసింది. అది వెంటనే చనిపోయింది. అందుకే మళ్ళీ చెల్లి దగ్గర నుండి ఇంకో పెట్టను తెచ్చుకున్నాను. ఆ రోజు ఇంటికి వచ్చేసరికి 7 అయిపోయిందండి. ఇక ఇంటికి రాగానే బయట ఉన్న గిన్నెలన్నీ తెచ్చుకొని వంట చేయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే చెల్లిచ్చిన గుడ్లతో మట్టు పెట్టాను. ఈ గుడ్లు చిట్లిపోకుండా సేఫ్టీగా ఉండడానికి చెల్లి ఒక బాక్స్లో ఇసుక వేసి అందులో గుడ్లు పెట్టి ఇచ్చింది. జర్నీ చేసేటప్పుడు గుడ్లు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే గడ్డిలో కానీ ఇసుకలో కానీ పెట్టుకుంటే గుడ్లు చిట్లిపోకుండా ఉంటాయి. అయితే చెల్లి 10 గుడ్లు ఇచ్చిందండి. ఇంటి దగ్గర పెట్టిన 2 గుడ్లు ఉంటే అవి కూడా కలిపి మొత్తం 1 గుడ్లు మట్టు పెట్టాను. మట్టు పెట్టడానికి నేను ధాన్యం పొట్టు వాడతానండి. ఈ పొట్టు మా వారు మా ఊర్లోనే ఉన్న రైస్ మిల్ దగ్గర నుండి తెచ్చారు. ఖాళీగా ఉండే ఒక బేషన్లో ధాన్యం పొట్టు వేసుకొని అందులో గుడ్లు పెట్టి ఓ మూలన ఉంచితే మనం పెట్టకుండానే పెట్ట గుడ్లు చూసుకొని వచ్చి గుడ్లపై పొదుగుతుంది. అయితే ఈ పెట్ట చెల్లి దగ్గర నుండి తెచ్చాను కాబట్టి దీనికి మా ఇంటి వాతావరణం కొత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం అలవాటు అవ్వాలి. అందుకే నేనే దాన్ని గుడ్లపై పెట్టాను. తర్వాత అదే చూసుకొని పొదుగుతుంది. చెల్లి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళామంటే మా మరిదికి కొంచెం హెల్త్ బాగోలేదంటే చూడడానికి వెళ్ళామండి. మేము బుధవారం చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ రోజు కొంచెం ఎండగానే ఉంది. మరొక రోజు గురువారం నుండి ఈ రోజు వరకు కూడా వర్షం ఎడతెడప లేకుండా కురుస్తూనే ఉంది. ఈ వర్షాకాలం వస్తే చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా రోడ్డు మీద జర్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న రోడ్లను బట్టి నుయ్యేదో గొయ్యేదో కూడా తెలియకుండా ఉంది. కాబట్టి జర్నీ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మంచినీళ్ళు కూడా వేడి చేసుకొని తాగితే మంచిది. వీలైనంత వరకు బయట ఫుడ్ తినకుండా ఉండడానికి ట్రై చేయండి. మీలో ఎంతమందికి వర్షం వస్తే ఇంట్లో ఉన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుందో కామెంట్ చేయండి. ఎందుకంటే వర్షం వస్తే మాకు కూడా చాలా కష్టంగా ఉంటుందండి. గిన్నెలు కడుక్కోవాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా, బయట ఏ పని చేసుకోవాలన్నా కష్టంగానే ఉంటుంది. ఈ కోడిపెట్టని కూడా నేను ఇంట్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి కష్టం వెనుక ఎన్నో బరువులు, బాధ్యతలు ఉంటాయి. అలాగే నా కష్టం వెనుక కూడా ఎన్నో బాధలు ఉన్నాయండి. వర్షం వచ్చిన ప్రతిసారి ఇల్లు కట్టుకునే అదృష్టం మాకెప్పుడు వస్తుందని అనుకుంటాను. ఎండాకాలం, శీతాకాలం తప్ప వర్షాకాలంలో ఉండడానికి మా ఇల్లు అంత సేఫ్టీ కాదండి. తలుపు తీసి గడప దాటి అడుగు బయట పెట్టిన వెంటనే వర్షం. అలా అని ఈ ప్లేస్లో రేకు వేయించుకుందామా అంటే ఇక్కడున్న 3 మెట్లు దాటిన తర్వాత ఉన్న స్థలమేమో మాది కాదండి. ఇల్లు కట్టుకునే టైం వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప చేసేది ఏమీ లేదుక. ఓకేనండి, ఈ వీడియోలో నేను ప్రస్తావించిన డిస్కషన్ అంతా నాలాగే మీలో కూడా చాలామందికి ఏదో చేయాలని ఉంటుంది. కానీ సరైన ప్రోత్సాహం లేక వెనకడుగు వేస్తూ ఉంటారు. అందుకే నన్ను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఎవ్వరి మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా మీ వంతుగా మీరు చేయాలనుకున్న దానికోసం కసిగా పట్టుదలతో కష్టపడితే ఏదో ఒక రోజు కష్టపడ్డ ఫలితం తప్పకుండా వస్తుందని మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియోలో నేను ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. ఈ వీడియోలో మీకు నా సందేశం కనిపించిందో, నా ఆవేశం కనిపించిందో, మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.